హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో పిల్లలున్న ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సిన వస్తువు గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి హనీ చాలా మంచిది పిల్లలకి. బిలో 1 year పిల్లలకి అయితే కాదండి, అబోవ్ 1 year పిల్లలకి మాత్రం హనీ యూజ్ చేయొచ్చు. వాళ్ళకి ఎప్పుడు దగ్గు వచ్చినా, జనరల్గా పడుకున్నప్పుడు దగ్గు ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో వాళ్ళకి వామ్ వాటర్లో హనీ 1 స్పూన్ వేసి ఇస్తే వెంటనే దగ్గని తగ్గుతుంది. వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు, మనం ప్రశాంతంగా పడుకోవచ్చు. నెక్స్ట్ నాజల్ స్ప్రే అండి. నాజల్ స్ప్రే బేబీస్కి కోల్డ్ వచ్చినప్పుడు, నోస్ బ్లాక్ అయిపోతుంది కదా, ఆ టైంలో నాజల్ డ్రాప్స్ చాలా హెల్ప్ చేస్తాయి. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఒక్కొక్క నాస్ట్రల్లో వేస్తే సరిపోతుంది, కంజెషన్ తగ్గుతుంది. సింపుల్గా డాక్టర్ రికమెండ్ చేసిన బ్రాండ్ యూజ్ చేయండి. నెక్స్ట్ క్యాస్టర్ ఆయిల్. ఇది చాలా ఎఫెక్టివ్ అండి, ట్రెడిషనల్గా కూడా చాలా మంచిది. ఇది క్యాస్టర్ ఆయిల్ చాలా యూస్ఫుల్ అండి పిల్లలకి. వాళ్ళకి జలుబు వచ్చినప్పుడు తల మీద క్యాస్టర్ ఆయిల్ రాస్తే అది బాడీలో ఉన్న వేడిని లాగేస్తుంది. అలాగే ఆ క్యాస్టర్ ఆయిల్ పైన దొరికితే ఒక తమలపాకు పెట్టినా చాలా చాలా మంచిది. కానీ జాగ్రత్తగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, మంచి ప్యూర్ ఆయిల్ తీసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ థర్మోమీటర్. ఇది ఫీవర్ అనేది సడన్గా వచ్చేస్తుంది పిల్లలకి, సో డిజిటల్ థర్మోమీటర్ అనేది ఉండడం చాలా మంచిది. ఫీవర్ని నోటీస్ చేస్తే వెంటనే దాన్ని మెజర్ చేస్తే డాక్టర్కి చెప్పడం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 1 or 2 అబోవ్ అయితే ఒక మెడిసిన్, 1 or 2 బిలో అయితే ఒక మెడిసిన్, అలాగే ఇంకా ఎక్కువ అయితే వేరేగా ట్రీట్మెంట్ ఇస్తారు. సో మనం కూడా 1 or 2 బిలో అయితే డ్రాప్స్ కొనుక్కోవాలి అనేది కూడా ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ కోలికేట్ డ్రాప్స్ అండి. ఇది చాలా చాలా మంచిది. బేబీస్ జనరల్గా ఏడుస్తూ ఉంటారు గ్యాస్ ప్రాబ్లం వల్ల, స్టమక్ ప్రాబ్లం వచ్చినప్పుడు అలా ఏడుస్తూనే ఉంటారు. జనరల్గా ఈవినింగ్ కానీ నైట్ కానీ అలా చేస్తూ ఉంటారు. ఏ టైంలో అయినా మీ డాక్టర్ సజెస్ట్ చేసిన కోలికేట్ డ్రాప్స్ యూజ్ చేస్తే చాలా రిలీఫ్ వస్తుంది పిల్లలకి. వెంటనే వాళ్ళు ఏడుపు కూడా ఆపేస్తారు. సో మీ పీడియాట్రిషియన్ అడిగి మరి ఏ కోలికేట్ డ్రాప్స్ యూజ్ చేయాలనేది రాయించుకోండి. నెక్స్ట్ బాటిల్ అండి. బాటిల్ స్టీల్ స్ట్రా తోటి బేబీస్ పెరుగుతూ ఉంటారు, వాళ్ళు నార్మల్ బాటిల్ నుంచి స్ట్రా బాటిల్కి షిఫ్ట్ అవ్వాలి. సో స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రా అయితే హైజీనిక్గా ఉంటుంది, ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు అదే పాల బాటిల్లో ఇస్తుంటే మంచిది కాదు, అది ప్లాస్టిక్ కూడా. సో దాని నుంచి దీనికి షిఫ్ట్ అవ్వచ్చు ఈజీగానే, దీని నుంచి గ్లాస్కి షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ జ్యూస్ అది ఇచ్చినప్పుడు కూడా ఇది చాలా బెటర్గా ఉంటుంది, పడిపోకుండా ఉంటుంది. అలాగే మనం వాళ్ళకి స్ట్రా పెట్టి చక్కగా ఇచ్చేస్తే వాళ్ళు తాగుతారు. నెక్స్ట్ ఈ స్టీల్ స్ట్రా ఏదైతే ఉందో దానికి ఒక బ్రష్ ఉంటుందండి, ఆ బ్రష్ కూడా ఉండాలి క్లీనింగ్కి. ఎందుకంటే వాళ్ళు మిల్క్ జ్యూస్ ఏ తాగినా లోపల స్ట్రాలో స్టక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా ఈ బాటిల్ కొన్నప్పుడే స్ట్రా కూడా ఇస్తుంటారు. ఈ స్ట్రా లోపల పెట్టి క్లీన్ చేస్తే సరిపోతుంది, మొత్తం క్లీన్ అయిపోతుంది స్ట్రా. నెక్స్ట్ మస్కిటో రిపెలెంట్. చిన్న బేబీస్కి మస్కిటో అంటే డేంజరే. సో బేబీ సేఫ్ మస్కిటో రిపెలెంట్ క్రీమ్ యూజ్ చేయడం చాలా మంచిది. ఇదైతే రోల్ ఆన్ అండి, దీని బట్టలకి అప్లై చేస్తే సరిపోతుంది. నేను యూజ్ చేసేది అయితే మామా ఎర్త్. దీంట్లోనే ఇంగ్రీడియంట్స్ యూకలిప్టస్ ఆయిల్ కానీ సిట్రోనెల్లా ఆయిల్ కానీ చాలా మంచివి. నెక్స్ట్ అయితే బేబీ రబ్ అండి. చిన్న కోల్డ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడైనా బేబీ కంఫర్ట్గా ఉంటుంది. జెంటల్గా చెస్ట్ మీద కానీ బ్యాక్ మీద కానీ అప్లై చేయొచ్చు 1 year అబవ్ పిల్లలకి. సో చాలా తక్కువ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది కన్నా, నైట్ కూడా చక్కగా పడుకుంటారు. 1 year బిలో పిల్లలకి అయితే కాలర్ వెనకాత కానీ షర్ట్కి కానీ రాస్తే ఆ స్మెల్కి వాళ్ళు చక్కగా నోస్ కూడా అన్బ్లాక్ అయ్యి పడుకుంటారు. 10 మస్ట్ హ్యావ్స్ అండి ఎవ్రీ బేబీ హోమ్లో ఉండాల్సినవి. ఇవి చిన్న థింగ్సే కానీ మన డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతాయి. పెద్ద పెద్ద ఫ్యాన్సీ ఐటమ్స్ కాకుండా ఇలాంటి బేసిక్ ఐటమ్స్ ఇంట్లో ఉంచుకుంటే పిల్లలు మనం చాలా ప్రశాంతంగా ఈజీగా ఉండొచ్చు. మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్న ఐటమ్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. అలాగే ఇది మీకు హెల్ప్ అయిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.